1 2 3 4 5 10 14 19 23 27 28 ఏడాదిలా 28 మాటల ఢిల్లీకి పోయిండట మన సీఎం సారు. తెలంగాణ కావాల్సినై రావాల్సినై అడగాలంటే సెంటర్ సర్కార్ ఆడనే ఉంటదాయే. అట్లనే కాంగ్రెస్ హైకమాండ్ సుత హిగేముంది, ఏ పనున్నా గాలి మోటార్ ఎక్కుడు. రాత్రి సుత వేయిండు. లోక్సభ స్పీకర్ సార్ బిడ్డ పెండ్లి చూసినాక ఇయాల ఇగో గీ పని. వయనాడులో ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ మేడానికి శుభాకాంక్షలు చెప్పినాక రాజ్యాంగం మీటింగ్ లో రాహుల్ గాంధీ సార్ తోటి ముచ్చట పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిని కలిసి సెంటర్ గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సార్ కాడికి వచ్చిండు సీఎం సారు. మంత్రులు టీడీపీకి వెళ్లి మంత్రి అయిండు కాబట్టి మంచిగా ఎదుర్కొని సన్మానాలు చేసిండు మనోళ్లకు. మా తెలంగాణలో ఒక్కటి పోనే ఉన్నది, వరంగల్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టులు కట్టాలని కోరిండ్రు. శాతనైన కాడికి తప్పక చేస్తా అని మాట ఇచ్చిండు మంత్రి గారు. వరంగల్ మాత్రం ఇమీడియట్ గా మేము స్టార్ట్ చేస్తాం. మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా యాజ్ అండ్ వెన్ మనకి సరైన సమాచారం వచ్చిన తర్వాత మేము మీడియాకు కూడా తెలియజేస్తాం. అటెన్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కలిసిండ్రు. తెలంగాణలో సైనిక్ స్కూల్ పెట్టాలి, కొంత మిలిటరీ భూమి కావాలని అడిగిండ్రు. పార్లమెంట్ లో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలని మన ఎంపీలకు చెప్పిండట సీఎం సారు. 28 సార్లు కాకపోతే 50 సార్లు కూడా పోవాల్సి వస్తుంది ఢిల్లీకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మన కోటేసి గెలిపించింది. ఫామ్ హౌస్ లో వండుకొని తెలంగాణ దేశానికి నేనే నియంత్రణ అనేటువంటి తత్వంతో 10 ఏళ్లు పాలించారు కాబట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది.